సో ఇక్కడ వచ్చేసి మనం లోకల్ మల్టీపోర్ట్ వాల్ ఉంటాయి. ఈ లోకల్ మల్టీపోర్ట్ వాల్ మనం యూజ్ చేయమండి, ఎందుకంటే ప్లాంట్ పెట్టిన 1 మంత్కే లీకేజెస్ వస్తాయి. సో అవి మనం యూజ్ చేయం. నెక్స్ట్ వచ్చేసి ఇందులో శాండ్ కార్బన్ ఉంటుంది. శాండ్ అంటే యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందండి. కార్బన్ వచ్చేసి కార్బన్లో 3 వేరియంట్స్ ఉంటాయి. ఒకటి 450 IV కార్బన్, 600 IVR కార్బన్, 900 IV, 1100 కూడా ఉంటుంది. 1100 ఎక్కువ యూజ్ చేయరండి. సో మనం బేసిక్గా యూజ్ చేసేది మార్కెట్లో అయితే 450, 600 యూజ్ చేస్తారు. మనమైతే 900 IV కార్బన్ యూజ్ చేస్తామండి. కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఈ మల్టీవుడ్ వాల్ కూడా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఈ వెజల్స్ కూడా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఇందులో యూజ్ చేసే మీడియా కూడా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ప్రీమియం కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ స్కిడ్ అండి, మెయిన్ స్కిడ్. ఈ స్కిడ్ వచ్చేసి 1000 ప్లాంట్కి 32 mm స్కిడ్ యూజ్ చేస్తారు. సో ఇది వచ్చేసి 40 mm స్కిడ్. సార్ 32 mm స్కిడ్ అంటే ఇది అండి, ఒక్కసారి చూపించండి. సో ఇది ప్రజెంట్ మార్కెట్లో 1000 ప్లాంట్కి మొత్తం ఇదే యూజ్ చేస్తారు. ఇది 32 mm స్కిడ్. ఈ 32 mm స్కిడ్ కాకుండా మనం 1000కి 40 mm స్కిడ్ యూజ్ చేస్తాం. 40 mm స్కిడ్ ఎందుకనంటే రేపు ఫ్యూచర్లో దీనికి మనం కస్టమర్ 2000 ప్లాంట్ చేసుకోవాలంటే మార్కెట్లో ప్లాంట్ మొత్తం తీసేసి పక్కకి వేసేసి కొత్త 2000 ప్లాంట్ తీసుకోవాలి. సో మనం ఏంటంటే ఈ ప్లాంట్కే మనం 2000 ప్లాంట్ ఫిట్ చేస్తాం. ఈ స్కిడ్ పైన 2000 ప్లాంట్ కూడా చేసుకోవచ్చు కాబట్టి కస్టమర్కి కొంచెం బెనిఫిట్ ఉంటుంది, చూడడానికి కూడా లుకింగ్ ఉంటుంది. ఓకేనా. హౌజింగ్స్ ఈ మామూలుగా అయితే స్లిమ్ హౌజింగ్స్ కూడా ఇస్తున్నారు. మన స్లిమ్ హౌజింగ్ కాకుండా జంబో హౌజింగ్ ఇస్తాం. ఈ జంబో హౌజింగ్స్లో కూడా వర్జిన్, నాన్ వర్జిన్ అని 2 రకాలు ఉంటాయి. అది ఒకసారి తీసుకో. సో ఇదండి జంబో హౌజింగ్స్. సో ఈ జంబో హౌజింగ్స్లో ఇది వర్జిన్ అండి, ఇది సెమీ వర్జిన్. ఇది కాస్ట్ తక్కువ ఉంటుంది, కొంచెం బ్రేక్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇది కాదండి మనం యూజ్ చేసేది, ప్యూర్ వర్జిన్ యూజ్ చేస్తాం. ఈ వర్జిన్లో కూడా రెండు కలర్స్ ఉంటాయండి. ఇందులో కలర్స్ ఏమి ఉండవు, ఇందులో కలర్స్ ఉంటుంది. ఒకటి వైట్, బ్లూ. కస్టమర్ ఏది కావాలనుకుంటే అది ఇచ్చేస్తాం మేము. సో ఇది అండి. నెక్స్ట్ వచ్చేసి హై ప్రెషర్ పంపు, మెయిన్ హాట్ పాట్ అండి ఇది. సో ఈ హై ప్రెషర్ పంపు ప్లాంట్కి ఎంత ప్రెషర్ ఉంటే ప్లాంట్ మెంబ్రెయిన్ లైఫ్ అంత వస్తుంది. మెయిన్ మెంబ్రెయిన్కి లైఫ్ ఎక్కువ రావాలంటే ఇక్కడ ఉండే ప్రెషరే అండి. సో ఈ మోడల్ వచ్చేసి MVC మోడల్ అంటారండి ఇది. సో ఈ MVC మోడల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో మరి దీంట్లో ఈకో మోడల్ ఒకటి ఉందండి. ఈ ఈకో మోడల్ కాస్ట్ తక్కువ ఉంటుంది. ఆ ఈకో మోడల్ మనం 1000 ప్లాంట్కి యూజ్ చేస్తున్నాం. అది ఈ పంప్ అండి. ఈ హై ప్రెషర్ పంపు ఈకో మోడల్ అంటారు. ఇది కాస్ట్ తక్కువ ఉంటుంది కొద్దిగా, సో అది కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఈ పంపుతోటి కస్టమరు ప్లాంట్ డైలీ 2 hours నడిపిస్తే ఓకే అండి. అంతకు మించి హెవీ నడిపిస్తే ఈ పంపు తట్టుకోదు, కంప్లైంట్స్ వస్తాయి, ప్రెషర్ తక్కువ అవుతుంది. సో దానికి బదులు మనం ఈ పంప్ వేస్తామండి. ఇది లైఫ్ ఎక్కువ వస్తుంది, డైలీ 8 hours కూడా నడిపించుకోవచ్చు, డబల్ ఉంటుంది. సో కంప్లైంట్స్ కూడా తక్కువ ఉంటుంది, ఎఫెక్ట్ పడదు, లైఫ్ ఎక్కువ వస్తుంది. సో ఇది ప్లాంట్ అండి. ఇక మెంబ్రెయిన్ అంటే అక్కడ వాటర్ TDSని బట్టి మనం ఇస్తామండి. అది వాటర్ క్వాలిటీని బట్టి మనం మెంబ్రెయిన్ అనేది ఇస్తాం. ఆ వాటర్ నార్మల్గా ఉన్న మనం ఏదో నార్మల్ మెంబ్రెయిన్స్ అట్లా ఇవ్వమండి, మంచి క్వాలిటీ మెంబ్రెయిన్స్ ఇస్తాం. ఎందుకంటే వాటర్ టెస్ట్ చేసిన తర్వాతనే మేము ఇస్తాం. వాటర్ టెస్ట్ చేయకుండా మేము ముందే పంపించాం. క్లారిటీ ఉంటుంది మా దగ్గర నుంచి.